జిల్లా అమర్తలూరు మండలం తురుమెళ్ల గ్రామానికి సిమెంట్ రోడ్లు వేయడానికి 15 లక్షల రూపాయలు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు మంజూరు చేశారని తురుమెళ్ల గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు కొసరాజు దేవకుమార్ చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామంలో 3 గోకుల షెడ్లను నిర్మించారు. అడగగానే నిధులు మంజూరు చేసి సిమెంట్ రోడ్లు వేసినందుకు గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు. ఎన్నో సంవత్సరాలుగా మట్టి రోడ్లలో నడుస్తూ చాలా ఇబ్బంది పడ్డామని ఈ విషయాన్ని స్థానిక శాసన సభ్యులు నక్కా ఆనందబాబు దృష్టికి తీసుకెళ్లగా మా మనవి విని 15 లక్షల రూపాయలు మంజూరు చేసి సిమెంట్ రోడ్డు వేసినందుకు మహిళలు ఆనందం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే ఆనందబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ రోడ్డు అంతకుముందు 20 సంవత్సరాల నుంచి మట్టి రోడ్డు అండి. రోడ్డు బాగోలేదు. ఈ రోడ్డు బాగోలేదని చెప్పి మేము ఎమ్మెల్యే గారికి విన్నవించుకున్నాము. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రోడ్డు మంజూరు చేశారు. 15 లక్షలకి రోడ్డు వేశారు. మాకు చాలా హ్యాపీగా ఉంది. సైడ్ కూడా మట్టి రోడ్లు చేశారు. మాకు హ్యాపీగా ఉందండి. ఆనందబాబు గారు ధన్యవాదాలు. వీడియో వచ్చి 30 సంవత్సరాలు అయింది. ఊరికి వాడలోకి వచ్చి 30 సంవత్సరాలు అయింది. రోడ్డు లేక చాలా ఇబ్బంది పడ్డాము. ఎన్నిసార్లు గోతుల్లో పడ్డాము, ఎన్నిసార్లు లేచాము. అది 30 సంవత్సరాలకి ఈ రోజు రోడ్డు వచ్చి ఈ రోజు హ్యాపీగా ఉన్నాం. ఇబ్బంది లేదు. బస్ స్టాప్ అడిచాడు రావాలంటే చాలా ఇబ్బందులు పడ్డాము. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అల్లాడిపోయాము. రేత్రిపూట రావాలన్నా, పాదాలు రావాలన్నా, వర్షం వస్తే చాలా బాధలు పడ్డాము నడవటానికి. ఈ రోజు ఇప్పుడు రోడ్డు మీద నిలబడగలుగుతున్నాము. 7 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాలు చాలా ఇబ్బంది పడ్డాము. కూటమి ప్రభుత్వం వచ్చింది. చాలా హ్యాపీగా ఉంది. రోడ్డు పడింది. ఈ రోడ్డు మంచిగా వేశారు. ఈ రోడ్డు మంచిగా వేయించినందుకు నక్కా ఆనందబాబు గారు ధన్యవాదాలు. ఇల్లు కట్టుకున్నట్టు రోడ్డు లేదు, భయం వేసింది. పిల్లలు పెళ్లిళ్ళు చేయాలి, చుట్టాలు వచ్చారు, రోడ్డు లేదు, నుంచోడానికి చాలా ఇబ్బంది పడ్డాం రోడ్డు కోసం. ఇప్పటి నుండి గేదెల కోసం సాగుడు లేక ఇబ్బంది పడుతున్నాము. ఇట్లా గోశాల కార్యక్రమం తెలుసుకొని మన నక్కా ఆనందబాబు గారికి మా వినతి పత్రం అందించుకున్నాము. మాకు ఇట్లా సాగుడి కావాలని ఆయన కృతజ్ఞతతో షెడ్ నిర్మాణం పూర్తయినది. అందులో గేదెలు మేపుకుంటూ పాల వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాం. అందుకని ఆనందబాబు గారికి మా కృతజ్ఞత తెలుపుతున్నాం. ఈ షెడ్డు నిర్మించారు కదా, అంతకుముందు ఎట్లా ఉన్నారు? షెడ్డు నిర్మించిన తర్వాత ఉన్న పరిస్థితి అని మీది? గేదెలకు ఏతనగా ఉండేదండి. ఇప్పుడు ఇది కట్టినాక మేము శుభ్రంగా కట్టేసుకుంటున్నాం గేదెలని. అంతా బాగానే ఉందండి. ఈ ప్రభుత్వం వచ్చినాక అన్నీ బాగానే ఉండయండి. నక్కా ఆనందబాబు గారు బాగానే చేస్తారు. అవునండి, ఆయన ప్రభుత్వం బాగుందండి. నక్కా ఆనందబాబు గారిది బాగా చూస్తున్నాం. గతంలో కూడా సిమెంట్ రోడ్లు అన్ని వేసింది కూడా అవునండి, ఆయనే. అవునండి, సిమెంట్ రోడ్లు కూడా కమ్యూనిటీ హాల్ కానీ మొత్తం కూడా ఎస్సీ సప్లై నిధులతో కానీ నిధులతో తీసుకొచ్చి కట్టారు కదా. అవునండి, ఇది కట్టుకున్న తర్వాత మీ పరిస్థితి బాగుందండి. అంతకు ముందు ఏతన పడ్డాము, ఇప్పుడు బాగానే ఉందండి. సరే.